హలో ఫ్రెండ్స్, ఈరోజు అలచెంత గారెలు చేస్తున్నాను చూడండి. ఇవి ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసిన నాణ్యంక ఇక రెడీ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండింగ్ పట్టుకుంటానికి ఇప్పుడు గ్రైండర్ తీస్తున్నా చూడండి. ఇగో వచ్చేసింది గ్రైండర్ కప్పు, అందులో అలచెంతలు. ఇక మనము గ్రైండింగ్ పట్టుకునుడు అయింది. ఇగో ఈ రకంగా అయింది, బాగా వచ్చింది. ఇందులో వాటరు యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం గ్రైండింగ్ పట్టుకునేటప్పుడు వాటర్ లేకుండానే పట్టాలి, బాగుంటుంది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. కారపొడి ఒకటి వేసిన, ఇప్పుడు ఉప్పు, ఇప్పుడు తర్వాత ఏ వేసుకోవాలనుకున్నా, ఇక జీలకర్ర తర్వాత అది ఓమా తర్వాత ఇప్పుడు వచ్చేది ఏంటిది చూడండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏమేస్తాను, కస్తూరి మెంతి, ఇప్పుడు ముక్కుడు పెట్టుకున్న కడాయి, ఇప్పుడు నూనె వేసేసుడు. ఇక ఆయిల్ పోసుకొని ఇక మంచిగా ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఈ లోపల అన్నీ తయారు చేసుకుంటున్నాను. పిండి అది మనం రుబ్బి పెట్టుకున్నది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేంతసేపట్లో మనకు అది బాగా కలుపుకొని, సాల్టు, కారము అన్నీ కలిసి, మసాలాలు అన్నీ కలిసినాయని చూసుకొని కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు వేడైంది, గారెలు వేస్తున్నాను. మా వాళ్ళు వేస్తున్నారు గారెలు. అది వేసిండ్రు, 3 వేసేసింది. అంటే దీనికి ఏంటిదంటే, మనము ఇప్పుడు స్టవ్ అనేది చిన్నగా అంటే మీడియంలో పెట్టుకోవాలి, బాగా హైలో పెట్టద్దు. హైలో పెడితే ఉట్టిగానే మాడిపోతాయి, పైన లోన ఉడకాయి. అందుకని మేము స్లో పెట్టుకున్నాను, లోనకు కూడా బాగా ఉడకాలని. అయినా ఇవి తీసేసిన తర్వాత బాగా ఉడికినాయి అన్నట్టు. ఓకే, లోపల కూడా మంచిగా అయింది. ఇప్పుడు చాలా రుచిగా ఉంటాయి. అంటే వేయడానికి కొంచెం ఇట్లా లూజ్గా ఉంటుంది కదా, టైం పడుతుంది. మెల్లగా వేస్తున్నాము. ఇప్పుడు ఇవి కూడా అయినాయి. చూడండి, అవి మంచిగా అయినాయి.
ఇవి కూడా అయిపోయినాయి. ఇవన్నీ తీసాయి. యా, ఇప్పుడు రెడీ అయినాయి అన్నీ మనం వేసేసుకున్నాము. రెడీ అయినాయి, ఇక్కడ పెట్టుకున్నా. ఇక మనం రండి అందరము తిని ఎలా అయినాయో టేస్ట్ చేద్దాము. బాగా అయినాయా లేదా ఒకటి తింటే ఇప్పుడు ఏర్పడుతుంది. తింటున్నా ఒకటి. బాగా అయింది, మంచిగా కాలినాయి. ఉప్పు కారం అన్ని రకాల మంచిగా ఉంది. బెస్ట్ గారెలు, సూపర్, చాలా బాగా అయినాయి. థ్యాంక్ యూ, బాయ్.